అందరికీ నమస్తే అండి. నా పేరు కొండపనేని అలైక్య. మాది మంచుకలపూడి గ్రామం. నేను టీడీపీ వారి స్త్రీశక్తి కార్యక్రమంలో నేను ట్రైనీగా వర్క్ చేస్తున్నాను. మహిళలు చాలా వరకు కూడా మ్యాక్సిమం ఇటు సైడ్ మాకు వాటర్ ఎప్పుడూ ఉంటాయండి, పనులు ఎప్పుడూ ఉంటాయి. అయినా కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో కొంతమంది పనులకు వెళ్లకుండా ఇళ్లల్లో పిల్లల్ని చూసుకుంటా, కొంతమంది పనులు చేయలేని టైం కూడా ఉంటుంది. అలాంటి వారికి ఈ ప్రోగ్రాం ద్వారా కుట్టు మిషను అనేది ఇక్కడ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. ప్రతి ఒక్క మహిళకి కూడా ఉచితంగానే రా మెటీరియల్ అనేది సప్లై చేసి ట్రైనింగ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ అండ్ కుట్టు మిషన్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. అంతకుముందు అంటే మాకు తెలియదండి, మా అత్తగారు అమ్మగారి కాలంలో అయితే చంద్రబాబు నాయుడు ఉండగా స్పందన అనే కార్యక్రమం జరిగేదంటండి పల్లెటూళ్ళల్లో. అంటే ఆ ప్రోగ్రాంలో కేవలం మహిళలకి ఈ ఎక్విప్మెంట్స్ గురించి, అంటే అసలు ఆడవాళ్ళు ఏమేమి చేయగలరు, కుకీస్ అని, టెడ్డీస్ అని, అట్లా మనకి నిత్యావసరం ఎక్కువగా వాడుకునేవి చాక్ పీస్లు, కడ్డీలు, ఇట్లా ప్రతి ఒక్క తయారీ దానిలో కూడా ఆయన చాలా సపోర్టింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ తిరిగి ఉపాధి పొందే విధంగా డ్వాక్రా వాళ్ళు ఎలా అయితే కనుక మెప్మా బజార్లని అట్లా కండక్ట్ చేసి స్టాల్స్ పెట్టి సేల్ చేసుకుంటున్నారో అదేవిధంగా చేసేవాళ్ళు అని మేము విన్నామండి. అలాంటిది మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారి ద్వారా ఈ స్త్రీశక్తి అనే ప్రోగ్రాం ద్వారా ఇలా చేయడం అనేది చాలా చాలా బాగుందండి. ఇది ఫస్ట్ మోరంపూడి గ్రామానికి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఇట్లా మేము చాలా వరకు వెళ్ళలేమండి అని అంటున్నారు. ఇక్కడ కులము మతము అనేది కూడా ఏమీ చూడమండి, కేవలం ఆధార్ కార్డు ఓట్ కార్డు తీసుకుంటాం. ఎటువంటి ఫీజు కూడా మేము ఇక్కడ తీసుకోమండి. క్యాస్ట్ కానీ పార్టీ కానీ ఏది అడగమండి. వస్తారు, రోజు 2 గంటలు ట్రైనింగ్ తీసుకుంటారు, వెళ్తారు. అందరూ కూడా ఈ రోజున వాళ్ళు కుట్టుకుంటున్నారు, ఇళ్ల పక్కన వాళ్ళవి కుట్టుకుంటున్నారు. అంతేకాకుండా మంగళగిరి నుంచి వనయూ బ్యాగ్స్ వాళ్ళు జూట్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ అండి, సొసైటీల తరపున అట్లా షాపింగ్ బ్యాగ్స్ అని ఎంతోమందికి పని కూడా కల్పిస్తున్నారండి తిరిగి. అంటే వీళ్ళకి నేర్పించి వదిలేయకుండా తిరిగి మళ్ళీ ఉపాధి పొందే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు నారా లోకేష్ గారు. బ్రాహ్మణి గారు లాస్ట్ టైం స్త్రీశక్తికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అడిగారంట, ఇంతమంది నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళని తిరిగి మళ్ళీ ఏదో ఒక విధంగా చేయాలి అని. అంటే ఇంత ఖర్చు పెడతా కూడా డబ్బులు పోతున్నాయి, మనం ఇంత కష్టపడుతున్నాము ఎందుకు అని కూడా ఆవిడ ఆలోచించకుండా మనం ఇంకా ఏం చేయొచ్చు ఈ ఆడవాళ్ళకి అని ఆలోచించుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తోటి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా ముందు బ్యూటీషియన్ కోర్సు, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పెడతామని అంటున్నారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చంద్రశేఖర్ గారి గురించి అంటే నేను మామూలుగా ఎక్కువ వినలేదండి ఆయన గురించి. ఆయన మామూలుగా అసలు అమెరికాలో పెద్ద డాక్టరు. అలాంటి ఆయన పార్టీ కోసం ఇక్కడ దాకా వచ్చి అండ్ ప్రజల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మారాలి, ఈ ప్రజల్లో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చి మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు అని నేను అనుకుంటున్నానండి. ఆయన తప్పకుండా రావాలి, వస్తారు కూడా. నాకు ఒక సెంటిమెంట్ ఉందండి, నేను ఎవరికి ఓటేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారన్న ఒక సెంటిమెంట్ ఉంది. సో ఈసారి కంపల్సరీ లోకేష్ గారు అండ్ పెమసాని గారే. నా పేరు మానస. నేను బీటెక్ 2nd year చదువుతున్నాను. మా ఊరు దుగ్గిరాల. మాకు ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ వస్తే చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఓటేస్తున్నాము, ఇదే మాకు ఫస్ట్ ఛాన్స్. ఈ ఫస్ట్ ఛాన్స్లో నేను నారా లోకేష్కి ఓటేసి గెలిపిస్తే మాకు స్టడీస్ పరంగా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు ప్రజెంట్ జాబ్స్ కూడా లేవు, చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం. సో మేము ఇప్పుడు ఓట్ వల్ల గెలిపించి మేము మా జాబ్స్ మేము గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈసారి మేము ఫస్ట్ ఓటే నారా లోకేష్ గారికి వేసి, అందులో మా దుగ్గిరాల్లో కూడా రోడ్స్ అన్ని డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఎస్ఆర్కే కాలేజ్ నుంచి వస్తున్నాను, విజయవాడ. ఆయన ఒక మంచి నాయకుడు. తను అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి తను మాకు ఇంకా ఎక్కువ మంచి చేస్తాడని అనుకుంటున్నాం. సో ఆయన్ని కూడా ఓట్ చేసి గెలిపిస్తాం. నా పేరు అభి సార్. నేను దుగ్గిరాల నుంచి మాట్లాడుతున్నాను. డిగ్రీ 2nd year ఫైనల్ ఇయర్ అయిపోయింది, 3rd yearలోకి వెళ్ళబోతున్నాను. ఫస్ట్ ఓటు నారా లోకేష్ గారికి వేద్దాం అనుకుంటున్నాను. నారా లోకేష్ గారు వస్తే అమరావతి తెస్తారని అనుకుంటున్నాము, డెవలప్ చేస్తారనుకుంటున్నాం. మాకు మంచి జాబ్స్ అనేవి ఇంకా వస్తాయి అని అనుకుంటున్నాము. టీడీపీ తరపు నుంచి ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్నీ తెస్తారని అనుకుంటున్నాము. మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని అనుకుంటున్నాము మేము.
నా ఓటు ఫస్ట్ ఓటు లోకేష్ గారికే వేయాలనుకున్నాం. ఆయన గురించి చెప్పాలంటే మంచి మా దుగ్గరాల్లో శ్రీశక్తి అనేది డెవలప్ చేశాడు. ఈసారి ఓటింగ్ తగ్గిందని మా లోకేష్ అన్న ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే మేము శ్రీశక్తి క్యాంపెయిన్ అని పెట్టుకోదలుచుకున్నాం. ఎవరు మనీ కోసం చేయట్లేదు, మా అన్న గెలుపు కోసం చేస్తున్నాం. అమరావతిలో ఉద్యోగాల కోసం చేస్తున్నాం. అమరావతియే లక్ష్య సాధనగా చేస్తున్నాం. అమరావతి అంటే ఆ అంటే అల్లా, రా అంటే జీసస్, తీ అంటే త్రినేత్రం శివుడు. ఈ 3 మతాలు కలిసిందే అమరావతి. ఈ అమరావతి మహోద్యమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మహోద్యమాన్ని మొదలుపెట్టారు. అది భగీరథ మహోత్సవంలాగా భగీరథ ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ భగీరథ ప్రయత్నానికి మేమందరం మహిళా శక్తి ఈసారి తోడుంటున్నాం. మాది మంగళగిరి నియోజకవర్గం అండి, దుగ్గరాల గ్రామం. ఉన్నాం ఝాన్సీ రాణి. నేను ఎక్స్ఎంపీపీగా చేశానండి. మొన్న జెడ్పీటీసీగా కూడా కండక్ట్ చేశాను. కొద్దిగా పోయింది అంటే అది పోవటమేం కాదు, దౌర్జన్యం, వైసీపీ వాళ్ళ దౌర్జన్యం వల్ల అది పోవటం జరిగింది. అది అందరికీ తెలిసిన నిత్య సత్యం అండి. అలాగే మేము లోకేష్ గారు ఇక్కడ నిలబడి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ ఉండగా సూపర్ 6 కార్యక్రమాన్ని మేము అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మహిళలు కూడా మేము 15 మంది 20 మందిని కలిసి సూపర్ 6 కార్యక్రమాన్ని ఇంటింటికి ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నంలో మేము అందరం కూడా పాల్గొంటున్నాము. ఇటువంటి కార్యక్రమాన్ని మేము స్వచ్ఛందంగా చేస్తున్నామండి. ఎవ్వరు కూడా మేము ₹1 కూడా తీసుకోము. మేము పేటీఎం బ్యాచ్ ఏం కాదు. అందరు స్వచ్ఛందంగా మేము బయటకు వచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేరవేస్తున్నాము. మనకి ఈ నియోజకవర్గంలో మన లోకేష్ గారి 29 పథకాల ద్వారా మనకి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ధ్యేయంతో వారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అనేక ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా చేస్తున్నాము. అది ఒక మహా ఉద్యమంగా మేము చేస్తున్నాము. దీన్ని ఈ లోకేష్ గారు అక్కడ ఈ 10 రోజులు మేము లక్ష మెజార్టీతో మేము గెలిపించాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము వెళ్ళటం జరుగుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి విద్యావేత్త, మంచి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన ఎటువంటి కూడా అన్యాయంలో అక్రమకాలు చేసి ఆయన సంపాదించిన డబ్బేం కాదండి. ఆయన స్వచ్ఛందంగా కష్టపడి ఆయన అనేక పరిశ్రమల ద్వారా ఆయన ఎన్ఆర్ఐగా చేసి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా వారి సేవలు వినియోగించాలని చెప్పేసి ఇక్కడ అందరినీ కూడా కలుసుకొని వారి యొక్క సేవలను చేయడానికి ఇక్కడికి వచ్చారు. దానిలో ఎటువంటి సందేహం లేదండి. యువకుడు, విద్యావంతులు అయిన ఇద్దరు లోకేష్ గారు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇద్దరు కూడా మేము గెలిపించాలని ఎంతో నిశ్చయంగా మేము అందరం కూడా మేము ప్రయత్నంలో ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇవే కాదండి. మన రాజధాని, రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మీరందరూ కూడా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాజధానికి రావాలంటే మన బాబు గారు రావాలి. కంపల్సరీగా అందరూ కూడా మనకి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మనలో చంద్రబాబు నాయుడు గారిని అధిక మెజార్టీతో, ఎక్కువ మెజార్టీతో మేము 150 పైనేనండి, 170 సీట్లు మేము గెలుచుకుంటామనే నమ్మకం అందరికీ ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాము. మీరందరూ కూడా ఇక్కడ ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మన చంద్రబాబు గారికి ఓటేసి అందరం కూడా మన సీఎంగా నిలబెట్టేటట్టు మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ